అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వరకట్న బాధితురాలి గెలుపు. అది జనవరి నెల, చలికాలపు రాత్రి. సుమిత్రాదేవి మరియు ప్రశాంత్ కుమార్ నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఫోన్ మోగింది. నిద్రపోతున్న సుమిత్రకు ఫోన్ శబ్దం వినపడగానే తెలియని భయం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎదురుగా గోడపై ఉన్న గడియారాన్ని చూసింది. సమయం 1 ధైర్యం చేసి సుమిత్ర ఫోన్ దగ్గరగా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగానే మరొక వైపు నుండి వచ్చిన మాటలు వినగానే అంత చలిలో కూడా శరీరమంతా చెమటలు పట్టాయి ఆవిడకు. ఇంటి తలుపు వైపు చూస్తూ మౌనంగా ఫోన్లోని మాటలను వింటుంది. కాసేపటికి కంగారుగా లేదు ఇక్కడకు అంటూ ఆగిపోయింది. చేతిలోని ఫోన్ రిసీవర్ కింద పడిపోయింది. అప్పుడే భర్త ప్రశాంత్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో సుమిత్ర నేలపై కూర్చుండిపోయింది. సుమిత్ర, ఏమైంది? ఇలా కూర్చుండిపోయావేంటి? ఎవరు ఫోన్ చేశారు? నీ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది, ఆందోళనగా అడిగారు ప్రశాంత్ గారు. మన అల్లుడు గారు వరుణ్ ఫోన్ చేశారు అని చెప్పింది సుమిత్ర. అల్లుడి పేరు వినగానే ప్రశాంత్ ముఖం మీద ఆందోళన కనిపించింది. ఇంత రాత్రివేళ అతనెందుకు ఫోన్ చేశాడు? ఏమైందట? అడిగారు ప్రశాంత్ గారు. మన కూతురు రాధిక అంటూ బోరున ఏడ్చింది సుమిత్ర. రాధికకి ఏమయ్యింది? ఆందోళనగా అడిగారు ప్రశాంత్ గారు. ఏమైందో తెలీదు. సాయంత్రం నుండి అమ్మాయి కనిపించడం లేదట. మనవరాలు కూడా కనిపించడం లేదట. అత్తవారింటి వాళ్ళు రాధికను వెతుకుతున్నారు. మన ఇంటికి వచ్చిందేమో అని అడగడానికి ఫోన్ చేశాడు అనింది సుమిత్ర. రాధిక ఇంటి నుండి వెళ్ళిపోయింది. పుట్టింటికి రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆవేదనతో ప్రశాంత్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళుంటుందో, ఎలా ఉందో ఎన్నోసార్లు మీకు చెప్పాను. అత్తగారింట్లో అమ్మాయి సంతోషంగా లేదు, మనింటికి తీసుకువద్దామన్నాను. కానీ మీరెప్పుడూ నా మాటలను పట్టించుకోలేదు. రాధిక చాలాసార్లు ఫోన్ చేసి ఏడ్చేది, నన్ను తీసుకెళ్ళండి అని వేడుకునేది. అప్పుడే సుమిత్రాదేవికి ఒక ఆలోచన వచ్చి ఆగిపోయింది. రాధిక ఇంటి దగ్గరే నది ఉంది కదా, నదిలో మునిగిపోయి ఉంటే అని కంగారుగా అరిచింది. సుమిత్ర, నీకు పిచ్చి పట్టిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గొడవ జరిగిందేమో, అందుకే రాధిక బాధలో స్నేహితురాలి ఇంటికి వెళ్ళి ఉంటుంది. రేపు ఉదయానికంతా వచ్చేస్తుందిలే అని ప్రశాంత్ తన భార్య సుమిత్రను ఓదార్చారు. అప్పుడు సుమిత్ర తన భర్త వైపు కోపంగా చూస్తూ, రేపటికంతా వస్తుందా? ఎక్కడికి వస్తుంది? తనను హత్య చెయ్యాలని చూసిన అత్తగారింటిగా, లేక నేనిక్కడ ఉండలేను అంటున్న కన్న కూతురిని పట్టించుకొని పుట్టింటికా? అందుకే రోజూ చావడం కంటే ఒక్కసారిగా చచ్చిపోవడం మేలు అనుకొని ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అని చెబుతూ బోరున విలిపించింది సుమిత్ర. సుమిత్ర మరియు ప్రశాంత్ గారి గది నుంచి వచ్చే శబ్దానికి వారి చిన్న కూతురు మీరా కూడా మేల్కొంది. ఇంత రాత్రివేళ ఎందుకు అమ్మ ఏడుస్తుంది అని తెలుసుకోవటానికి మీరా వారి గదిలోకి వెళ్ళింది. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని మీరా తల్లిని అడిగింది. మీరా, ఈరోజు నువ్వు రాధికతో మాట్లాడావా అని అడిగింది సుమిత్ర. లేదమ్మా, నేను మాట్లాడలేదు. ఏమైందమ్మా అని మీరా అడిగింది. రాధిక తన కూతురిని తీసుకుని అత్తవారింటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి రాలేదు. మీ బావగారు ఫోన్ చేశారు అనింది సుమిత్ర. అక్క ఇంటి నుండి వెళ్ళిపోయిందా? అసలేమయ్యింది? ఆశ్చర్యంతో మీరా అన్నది. ఏమయ్యిందో తెలీదు, కానీ నీకు తెలిసిన రాధికా స్నేహితులకు ఫోన్ చేసి చూడు అంటుండగా సుమిత్రకి ఊపిరాడడం ఇబ్బందయ్యింది. మీరా వెంటనే లేచి తల్లికి ఇన్హేలర్ ఇచ్చి తల్లిని బెడ్డుపై పడుకోబెట్టింది. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, అక్కకు ఏమీ కాదు. ఉదయం అక్క స్నేహితులందరికీ ఫోన్ చేసి అడుగుతాను అని మీరా చెప్పింది. ఇంట్లో అందరికీ ఆందోళనగా ఉంది. కానీ ప్రస్తుతం రాధికను వెతకడం అంత సులభం కాదు.
ఉదయమైతే రాధికను వెతకగలం అనుకున్నారు అందరూ. కాని సుమిత్ర కళ్ళ నుంచి నీరు జలపాతంలా ప్రవహిస్తున్నాయి. ఇద్దరు కుమార్తెల బాల్యాన్ని గుర్తు చేసుకుంది. మొదట రాధిక జన్మించినప్పుడు అమ్మాయి పుట్టిందని నానమ్మ రాధికను చూడాలనుకోలేదు. కాని రాధిక తండ్రి బలవంతంగా రాధికను నానమ్మ చేతిలో పెట్టాడు. అందంగా తెల్లని జపాన్ పిల్లలా ఉన్న ఆ పుట్టిన బిడ్డను చూసి నానమ్మ ముఖం వెలిగిపోయింది. ఆమె వెంటనే పాపను ముద్దాడింది. రాధిక పుట్టిన తర్వాత 2 ఏళ్లకు మీరా పుట్టింది. ఇద్దరు కూతుళ్లను తల్లి తండ్రులు 2 కళ్ళల్లా చూసుకునేవారు. పిల్లలని వదిలి అస్సలు ఉండేవారు కాదు. ఇద్దరు పిల్లలు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నా 2 నిమిషాలకు ఒకసారి వారిని చూడడానికి వంటగది నుంచి బయటికి వచ్చేది సుమిత్ర. రోజులు గడుస్తూ ఇద్దరు కూతుళ్ళు పెద్దవారయ్యారు. చదువులో ఇద్దరూ చాలా చురుకుగా ఉండేవారు. ఇంటి పనుల్లో రాధికకు అస్సలు ఆసక్తి లేదు. 17 సంవత్సరాల వయసులో రాధికకు కాలేజీలో అడ్మిషన్ దొరికింది. కాని సుమిత్ర పెద్ద చదువులు వద్దు అని కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండేది. కాని స్వతంత్ర స్వభావం గల రాధిక తనదైన ఊహాలోకంలో ఉండేది. ఎప్పుడైనా తల్లి ఆమెను వంటగదిలోకి తీసుకెళ్లినా పని నేర్చుకునేది కాదు. అమ్మా, ఇంటి పనులు ఎందుకు చెయ్యాలి? నాన్నలా బ్యాగ్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళొచ్చు కదా అని అనేది. కాని సుమిత్ర ఒప్పుకునేది కాదు. చివరకు కూతురికి ఇంటి పనులన్నీ నేర్పించింది. రాధిక కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుండి ఆడపిల్ల భద్రత గురించి సుమిత్ర ఆందోళన చెందేది. ఒకరోజు రాధిక కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంలో 2 గంటలు ఆలస్యమయ్యింది. సుమిత్ర ఇల్లంతా హడావుడి చేసింది. ఏదైనా పని ఉండి ఆలస్యమయ్యిందేమో అని భర్త ప్రశాంత్ గారు ఎంత సముదాయించినా సుమిత్ర మనసులో ఎన్నో ఆలోచనలు. పరిస్థితులు బాగాలేవు. ఎవరినీ నమ్మడానికి లేదు. మనుషుల్లో మానవత్వం కరువైపోయింది. ఈ రోజుల్లో బంధువులను కూడా నమ్మడానికి లేదు. ఇక ఇతరుల మీద ఎలా నమ్మకముంటుంది? దేవుడా, నా కూతురు సురక్షితంగా ఇంటికి వస్తే చాలు అనుకుంటూ ఇంటి బయట గేటు వద్ద నిలబడి రాధిక కోసం వేచి చూసింది. కొంతసేపటికి రాధిక దూరం నుండి వస్తున్నది గమనించిన సుమిత్ర ఊపిరి పీల్చుకుంది. మనసులో దేవుడికి నమస్కారం చేసి, ఇంటికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యింది? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ప్రతిరోజు నువ్వు 3 గంటలకే ఇంటికి వస్తావు. ఈరోజు 2 గంటలు ఆలస్యమయ్యింది అని అడిగింది సుమిత్ర. రాధిక నవ్వుతూ, అమ్మా, ఇందులో ఆందోళన చెందడానికి ఏముంది? నేను కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్లో సభ్యురాలిని. అందులో దేశసేవ, సమాజ సేవ గురించి నేర్చుకుంటాము. అందుకే కొన్నిసార్లు ప్రాక్టీస్ వలన ఆలస్యం అవుతుంది అని చెప్పింది రాధిక. నీకు అలాంటి సమాజ సేవ చేయనవసరం లేదు. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదు. నువ్వు సకాలంలో ఇంటికి వస్తే చాలు అని చెప్పింది తల్లి. రాధిక మళ్ళీ నవ్వింది. అమ్మా, నువ్వు ఎందుకింత భయపడుతున్నావు? నేను ఇంకా చిన్నపిల్లననుకుంటున్నావా? నేటి కాలపు అమ్మాయిలు అంతరిక్షం వరకు వెళ్తున్నారు. నువ్వేమో కాస్త లేటుగా వస్తేనే ఇంతలా భయపడుతున్నావు అన్నది. అయితే ఈ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు యాసిడ్ అటాక్ గురవుతున్నారు? ప్రతిరోజు వార్తాపత్రికలు, టీవీలో వచ్చే వార్తలు చూస్తే ఏ తల్లి తండ్రికి భయం వేయదు చెప్పు? పోలీసులు, ప్రభుత్వం అధికారులు కేవలం మాటలకు మాత్రమే. నిజమేంటంటే ఇప్పుడు దుర్మార్గపు పనులు చేసే వారికి ఎవ్వరికీ మనసులో పోలీసులపై, చట్టంపై భయం లేదు అని సుమిత్ర చెప్పింది. అమ్మా, నువ్వు భయపడకు. యూపీఎస్సీని క్లియర్ చేసి ఈ దేశానికి సేవ చేయటం నా కల. ఒకరోజు నీ కూతురిని చూసి గర్వపడతావు అని చెప్పిన రాధిక మాటలు గుర్తు చేసుకుంటున్న సుమిత్ర, ఎన్నో కలలు కన్నది నా కూతురు. కాని మా ఒక్క తప్పు వల్ల రాధిక కలలన్నీ చిన్నాభిన్నమయ్యాయి అని బాధపడింది. కాలేజీ చదువు పూర్తయ్యాక కూతురికి పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టారు ప్రశాంత్ దంపతులు. తను అప్పుడే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేదని, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని, తన కాళ్ల మీద తను నిలబడాలని తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది రాధిక. కాని
వారు అంగీకరించలేదు. మాకు నీ సంరక్షణ గురించి చాలా ఆందోళనగా ఉంది. అందుకే త్వరగా నీకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చెయ్యాలనుకుంటున్నాము. ఆ తర్వాత నీ చెల్లి మీరా గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి కూతురికి పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టారు ప్రశాంత్ గారు. కానీ ప్రశాంత్ గారు కట్నానికి విరుద్ధం. కానీ కట్నం కోసం అమ్మాయిలపై జరిగే దుర్ఘటనల గురించి టీవీల్లో, వార్తాపత్రికల్లో చూసి భయపడేవారు. అందుకే కూతురి విషయంలో మంచి సంబంధం చూడాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రశాంత్ గారు. చివరకు ఒక మధ్యవర్తి వారిని వరుణ్ మరియు అతని కుటుంబంతో పరిచయం చేశాడు. వారికి పెద్ద బిజినెస్ ఉందని, నగరంలో పేరొందిన ధనవంతులని, అందుకే కట్నం గురించి ఏమీ ఆశించరని కూడా చెప్పాడు. అందుకే ప్రశాంత్ గారు రాధిక కోసం వరుణ్ కుటుంబం సరైనదని భావించారు. అలాగే మధ్యవర్తి వరుణ్ తల్లిదండ్రులతో ప్రశాంత్ గారు కట్నానికి వ్యతిరేకి అని స్పష్టంగా చెప్పారు. మాకున్నది ఒక్కడే కొడుకు కాబట్టి మేము కూడా కట్నాన్ని ఆశించట్లేదు. మా ఇంటికి వచ్చే కోడలే మా ఇంటి లక్ష్మి అన్నారు వరుణ్ తల్లిదండ్రులు. ఒక తండ్రిగా ప్రశాంత్ గారు తన కూతురికి కావాలంటే కానుకలు ఇవ్వచ్చు, మా వైపు నుండి ఎలాంటి డిమాండు లేదు అన్నారు. కేవలం వివాహం 15 రోజుల్లో జరగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము అన్నారు వరుణ్ తండ్రి. వరుణ్ తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్న సుమిత్ర మరియు ప్రశాంతులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వివాహం తేదీని ఖరారు చేశారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు బంధువర్గాన్ని పిలిచారు. కానీ శుభముహూర్తానికి ఒకరోజు ముందు మధ్యవర్తి ప్రశాంత్ గారికి ఫోన్ చేసి, మీరు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారని తెలుసు, కానీ వియ్యంకుల వైపు నుండి చిన్న విన్నపం. తమ బంధువుల ముందు గౌరవంగా ఉండాలని, అందరి ముందు మండపంలో 3 లక్షలు ఇవ్వమని కోరుతున్నారు. అలాగే వరుణ్ తల్లిదండ్రులకు మరియు చెల్లి కోసం ఖరీదైన బట్టలు తప్పనిసరిని, పెళ్లి కొడుకు కోసం గోల్డ్ చైన్ మరియు డైమండ్ రింగ్ కొనివ్వమని, మిగతావి మీ ఇష్టమని చెప్పారు వియ్యంకుల వారు అన్నాడు మధ్యవర్తి. ఇది విని ప్రశాంత్ గారు ఆశ్చర్యపోయారు. కానీ వియ్యంకులు ఒకే ఒక్క డిమాండ్ చేశారని భావించి వారి మాటకు అంగీకరించారు. ఆనందంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరుసటి రోజు ఉదయం, ప్రశాంత్ గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? సరే, కానీ మీ అల్లుడు కోసం ఏ కారు కొన్నారు అని అడిగాడు పెళ్లికొడుకు తండ్రి. కానీ బావగారు, కారు గురించి మనము మాట్లాడలేదు కదా అని చెప్పారు ప్రశాంత్ గారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఇప్పుడు అందరూ ఇస్తున్నారు అని అన్నారు పెళ్లికొడుకు తండ్రి. ప్రశాంత్ గారు ఆందోళన చెంది, ఇది మా బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది అని అన్నారు. ప్రశాంత్ గారు, పెళ్లి సమయంలో కొంత ఖర్చవుతుంది కదా, అయినా తన కోసం ఏ కారు కొన్నారో వరుణ్ తెలుసుకోమన్నాడని ఫోన్ చేశాను, మిగతాది మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశారు పెళ్లికొడుకు తండ్రి. సుమిత్ర గారు ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. వీరి డిమాండ్లు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మనము ఇంకో కూతురు పెళ్లి కూడా చెయ్యాలి కదా అని అనుకున్నారు ప్రశాంత్ దంపతులు. కానీ సుమిత్ర, రేపే పెళ్లి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఇప్పుడు వెనక్కి తగ్గలేం. రాధిక, మీరాకి ఈ విషయం చెప్పకు, నేను చూసుకుంటాను, అప్పు చేసైనా అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అన్నారు ప్రశాంత్ గారు. వైభవంగా వివాహం జరిగింది. అత్తగారింటి వాళ్ళు రాధికను ఇంట్లో లక్ష్మీదేవిలా స్వాగతించారు. మరోవైపు సుమిత్ర మరియు ప్రశాంత్ గారు కూడా తమ కూతురికి గొప్పింటి సంబంధం దొరికిందని నిశ్చింతగా ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత రాధిక మొదటిసారి పుట్టింటికి వచ్చినప్పుడు కలకలలాడుతున్న కూతురిని చూసి తల్లిదండ్రులు అత్తారింట్లో కూతురు చాలా సంతోషంగా ఉందని, ఇక రాధిక పట్ల ఎలాంటి ఆందోళన పడనవసరం లేదు అనుకున్నారు. ఆ తర్వాత కేవలం 2 నెలల్లోనే రాధిక ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఫోన్లో ఎంతో హాయిగా నవ్వుతూ మాట్లాడే రాధిక ఇప్పుడు కేవలం పుట్టింటి వారి బాగోగులు తెలుసుకుని ఫోన్ పెట్టేస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఏదైనా అడిగినా సరైన సమాధానమిచ్చేది కాదు.
కాని చెల్లి మీరాకు అక్క ప్రవర్తనలో మార్పు గమనించింది. ప్రతిరోజు రాధికకు ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించేది. కాని ప్రతిసారి అత్తగారింట్లో ఎవరన్నా ఒకరు ఫోన్ లిఫ్ట్ చేసేవారు. రాధికను మాట్లాడనిచ్చేవారు కాదు. ఒకసారి వరుణ్ చెల్లెలు మీరాతో వ్యంగ్యంగా మాట్లాడింది. కొత్తగా పెళ్లైన జంటకు ప్రైవేట్ టైం కూడా ఇవ్వవెందుకు? ప్రతిరోజు ఫోన్ చేసి వారిని ఇబ్బంది పెడుతుంటావు అనింది. మీరా ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా ప్రశాంత్ గారు మరియు సుమిత్ర అది కూడా నిజమే, మనం అక్క అత్తవారింటికి ఎక్కువ ఫోన్ చేయకూడదు అని అన్నారు. అప్పటి నుండి మీరా కూడా ఫోన్ చేయటం మానేసింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన సుమిత్రకు ఏడుస్తున్న రాధిక గొంతు వినపడింది. అమ్మా, మనల్ని మోసం చేశారు. నా అత్తింటి వాళ్ళు మంచివాళ్లు కాదు. డబ్బు కోసం ఏమైనా చేసే మనుషుల రూపంలో ఉన్న మృగాలు అంటూ ఏడుస్తుంది రాధిక. అమ్మా రాధిక, ఏమంటున్నావు? సుమిత్ర గారి గుండె వేగంగా కొట్టుకుంది. కానీ రాధిక, వియ్యంకుల వారు అడిగినవన్నీ ఇచ్చి నీ పెళ్లి చేశాము కదా, ఇప్పుడేమయ్యింది? నా జీవితం నాశనమయ్యిందమ్మా. వాళ్ళు చెప్పినట్టు అసలు వీళ్లకు ఎటువంటి బిజినెస్ లేదు. నీ అల్లుడు నిరుద్యోగి. నిజం బయటపడకుండా ఉండటానికి పెళ్లి తొందరగా జరిపించారు. మొదట్లో నాతో చాలా బాగానే ఉన్నారు. ఒకరోజు నా అత్త నా దగ్గరికి వచ్చి కొత్త బిజినెస్ మొదలు పెట్టడానికి కొంత డబ్బు కావాలి, కానీ డబ్బు సర్దుబాటు చేయటానికి కాస్త సమయం పడుతుంది, కాబట్టి నువ్వు మీ నాన్నగారి దగ్గర నుంచి 5 లక్షలు తీసుకురా అని అడిగింది. ఇప్పుడే నాన్న నా పెళ్లి చేశారు. తన స్థాయిని మించి ఖర్చు చేశారు. ఇప్పుడు నేను వారిని డబ్బు అడగలేను అని నేను సమాధానమిచ్చాను. నేనేమన్నా ఊరికే ఇవ్వమంటున్నానా? అప్పుగా అడుగు, డబ్బు సర్దుబాటయ్యాక తిరిగి ఇచ్చేద్దామనింది. అప్పుడు వరుణ్ కూడా నా దగ్గరికి వచ్చి, రాధిక, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఈ ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి నీ పుట్టింటి వాళ్ళ గురించి కంటే నీ అత్తగారింటి గురించే ఎక్కువగా ఆలోచించాలి. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా మీ పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకునిరా అని అన్నాడు. ఏదేమైనా నేను నాన్నను డబ్బు అడగను అని చెప్పేశాను. అప్పటి నుండి ఈ విషయంపై వాళ్ళు నాతో కోపంగా ఉన్నారు. రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వరు, ఫోన్లో మాట్లాడనివ్వరు. ఎవరితోనైనా నేను ఏదైనా చెప్తానేమో అని భయపడుతున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంది రాధిక. వణుకుతున్న గొంతుతో, ఏం చెప్తున్నావు రాధిక అనింది సుమిత్ర. నేను చెప్పిన ప్రతి మాట నిజమే అమ్మా. ఇప్పుడు నువ్వెక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు అడిగింది తల్లి. నా అత్తా మామలు ఎక్కడికో వెళ్లారు. వరుణ్ కూడా ఉదయం ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆడపడుచు స్నానం చేయడానికి వెళ్ళింది. అందుకే ఫోన్ చేశాను అనింది రాధిక. ఇక ఫోన్ పెట్టేస్తున్నాను. నా ఆడపడుచు చూసిందంటే ఇంట్లో గొడవ చేస్తుంది. నువ్వు ఒకసారి నాన్నతో మాట్లాడు, నాన్న ఏదైనా పరిష్కారం ఆలోచిస్తారు అని చెప్పి రాధిక ఫోన్ పెట్టేసింది. కానీ ఫోన్ కట్టయిన తర్వాత కూడా సుమిత్ర ఫోన్ పట్టుకొని రాయిలా నిలబడిపోయింది. కాసేపటికి తేరుకొని ప్రశాంత్ గారికి ఫోన్ చేసి రాధిక ఫోన్ చేసిందని త్వరగా ఇంటికి రమ్మనింది. సరే అంటూ ప్రశాంత్ గారు పని పూర్తి చెయ్యకుండానే ఇంటికి వచ్చారు. అప్పుడు సుమిత్ర ఏడుస్తూ భర్తతో అన్ని విషయాలు చెప్పింది. తమ పట్ల జరిగిన మోసం, అలాగే గారాల కూతురిపై జరుగుతున్న అత్యాచారం విని ప్రశాంత్ గారి కళ్ళు చెమర్చాయి. రాధికను ఇక అక్కడ ఉంచడం మంచిది కాదు, ఇంటికి తీసుకువద్దాము అనింది సుమిత్ర. సుమిత్ర, ఇది నిరుత్సాహపడే సమయం కాదు, తెలివిగా వ్యవహరించవలసిన సమయం. మనం రేపే రాధిక వద్దకు వెళ్లి తనని కలుద్దాం. మనని కలిస్తే ఆమెకు కొంత ధైర్యం వస్తుంది. కొన్ని రోజుల పాటు ఆమెను మన ఇంటికి పంపమని రాధిక మామగారిని అడుగుదామన్నారు ప్రశాంత్ గారు. మరుసటి రోజు ప్రశాంత్ దంపతులు కూతురి ఇంటికి వెళ్లారు. సుమిత్ర కూతురిని చూసి ఆశ్చర్యపోయింది. రాధిక ముఖంపై ఒకప్పటి ఉత్సాహం కనపడలేదు ఆ తల్లికి. అత్తామామల గురించి చెప్పనక్కర్లేదు. వారు రాధిక తల్లి తండ్రిని చూసి ఆశ్చర్యపోయారు. వివాహం సమయంలో వారు నవ్వుతూ మాట్లాడుతూ కనిపించిన వారి ముఖాల్లో
ఇప్పుడు కోపం మాత్రమే కనిపించింది. రాధికను కలిసినప్పటికీ చుట్టూ ఉన్న వారి వల్ల కూతురుతో మాట్లాడలేకపోయారు ప్రశాంత్ దంపతులు. రాధిక కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. బావగారు, మేము రాధికను కొన్ని రోజుల పాటు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అని అడిగారు ప్రశాంత్ గారు. కానీ మరో వారం రోజుల్లో నా చెల్లెలి కూతురి పెళ్లి ఉంది. అందరూ ఖచ్చితంగా వెళ్లడం అవసరమని చెప్పి రాధికను పంపడానికి నిరాకరించారు రాధిక మామగారు. సరే, మీరు పెళ్లి నుండి వచ్చాక రాధికను కొన్ని రోజుల పాటు తీసుకెళ్తాము అని చెప్పి వారు అక్కడి నుండి బయలుదేరారు. కానీ కూతురిని వదిలి రావడం ప్రశాంత్ దంపతులకు బాధగా ఉంది. అతి కష్టం మీద 15 రోజులు గడిచాయి. ప్రశాంత్ దంపతులు ఇంకొకసారి కూతుర్ని తీసుకురావటానికి వెళ్లారు. కానీ రాధిక మామగారు వరుణ్ను కూడా రాధికతో పాటు పంపాడు. 3 రోజులు గడిచాయి. తల్లిదండ్రులు అల్లుడి ముందు కూతురితో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మీరా కూడా అక్కతో మాట్లాడాలని చాలా ప్రయత్నించింది. వరుణ్ అస్సలు రాధికను ఒంటరిగా వదిలేవాడు కాదు. ఒకరోజు వరుణ్ వాష్రూమ్కి వెళ్ళగా సుమిత్ర మరియు మీరాకు రాధికతో మాట్లాడే అవకాశం లభించింది. రాధిక వచ్చినప్పటి నుండి కట్టుకుంటున్న పాత చీరలు చూసి, అక్క, ఎందుకు ఇంత పాత చీరలు కడుతున్నావు? మెడలో నగలేమీ పెట్టుకోలేదెందుకు? అడిగింది మీరా. అప్పుడు రాధిక కళ్ళ నిండా నీళ్లతో, నా నగలు, కొత్త బట్టలు అన్నీ అత్తగారింటి వాళ్ళు తమ కూతురి పెళ్లికి ఉపయోగపడతాయని తీసేసుకున్నారు అని చెప్పింది. కానీ రాధిక, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లిలో ఇచ్చిన సామాను కూడా నీ ఇంట్లో కనపడలేదు అని సుమిత్ర అడిగింది. అమ్మా, మీరు నాకు ప్రేమతో ఇచ్చిన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, సోఫా, వాషింగ్ మెషిన్ అన్నీ వీళ్ళు అమ్మేశారు అని చెప్పింది రాధిక. అప్పుడు రాధిక భర్త వరుణ్ వస్తున్నట్లు గమనించి అందరూ మామూలుగా ఉన్నట్టు నటించారు. మరుసటి రోజు తన స్నేహితుడు పెళ్లికి వెళ్లాలని వరుణ్ రాధికను తీసుకుని బయలుదేరాడు. ప్రశాంత్ గారు తన జేబు నుండి రాధిక కోసం కొన్న కొత్త మొబైల్ను తీసి, ఎప్పుడైనా మాతో మాట్లాడాలనిపిస్తే ఫోన్ చెయ్యి అంటూ కూతురికి ఇచ్చారు. అంతలో రాధిక, ఆలస్యమవుతుంది అని వరుణ్ అన్నాడు. వెంటనే ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. కాని రాధిక తన అత్తవారింటి గురించి చెప్పినవి విని గుర్తు చేసుకుని సుమిత్ర మరియు ప్రశాంత్ గారు బాధపడ్డారు. ఇక ఇప్పుడు రాధికతో రోజు మాట్లాడొచ్చు, బాధపడకు అంటూ ప్రశాంత్ గారు సుమిత్రను ఓదార్చారు. కాని సుమిత్ర భయపడినట్లే జరిగింది. ఇంట్లో ఉండే నీకు ఫోన్ ఎందుకు? నేను ఇలాంటి కొత్త ఫోన్ కొనాలనుకున్నాను. నువ్వు నీ తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అమ్మ ఫోన్ తీసుకో అని చెప్పి రాధిక ఫోన్ తీసేసుకున్నాడు వరుణ్. కొన్ని రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చెయ్యాలని రాధిక తన అత్తగారిని ఫోన్ అడిగితే తన అత్తగారు ఇవ్వకపోగా వెళ్లి ఇంట్లో పని చెయ్యి అన్నది. రాధిక నిశ్శబ్దంగా తన గదికి వెళ్లి కూర్చుంది. రాధికపై ప్రతిరోజు అత్తగారింటి అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా భోజనం వండినా దగ్గర్లోని ఏదో ఒక వస్తువు తీసుకుని ఆమెపై విసిరేవాడు వరుణ్. ఒకరోజు రాధిక చేతిలోంచి ఒక గ్లాస్ జారిపడి పగిలిపోయింది. అత్త, ఆడపడుచు కలిసి రాధిక చెయ్యి వెనకకి తిప్పి బిగించి గట్టిగా పట్టుకొని వదలకుండా వేధించారు. ఒకరోజు వరుణ్ మొబైల్ ఫోన్ గదిలో ఉండడం చూసి రాధిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని ప్రయత్నించింది. అప్పుడు వరుణ్ గదిలోకి వచ్చి రాధికపై చెయ్యి చేసుకున్నాడు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్ ఎందుకు వాడతావు? ఇక నా సామాన్లు ముట్టుకుంటే నిన్ను బ్రతుకుండనివ్వను అని బెదిరించాడు. ఒకరోజు ఎలాగోలా ఇంటి నుండి బయటికి వచ్చి పుట్టింటికి ఫోన్ చేసింది రాధిక. మీరా ఫోన్ లిఫ్ట్ చేసింది. తన పట్ల జరుగుతున్న అత్యాచారాలను చెప్పి రాధిక బోరున ఏడ్చింది. ఇక నేను ఇది భరించలేను. నాన్నతో చెప్పి నన్ను ఈ నరకం నుండి బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే నేను బ్రతికుండను అని ఏడ్చింది. సుమిత్ర మరియు ప్రశాంత్ ఆ సమయంలో మార్కెట్కి వెళ్లారు. వారు ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా, అక్క కాలేజీ వెళ్లే రోజుల్లో ఇంటికి రావడం కాస్త ఆలస్యమైనా నువ్వు అక్క గురించి ఎంత ఆందోళన చెందేదానివి. ఆమె అత్తవారింట్లో ఎలా ఉందో ఒకసారి వెళ్లి చూడండి. తిట్టడం కొట్టడమే కాదు, వాళ్ళు అక్కను చంపేస్తారు.
వెళ్ళి అక్కను ఎందుకు ఇంటికి తీసుకురారు అని కోపంగా అడిగింది. మీరా, నీకొక సంబంధం వచ్చింది. రాధిక పుట్టింటికి వచ్చేసిందని అబ్బాయి వాళ్లకు తెలిస్తే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు. తల్లి తండ్రుల పెంపకంలోనే లోటు ఉందని అనుకుంటారు అన్నారు ప్రశాంత్ గారు. ఒక కూతురు పెళ్లి కోసం మరో కూతురిని బలి ఇవ్వాలా? అక్క పరిస్థితి చూశాక నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు నాన్నా అనింది మీరా. రాధిక ఫోన్లో చెప్పింది తెలుసుకున్న సుమిత్ర, మీరు ఇప్పుడెళ్ళి రాధికను తీసుకురండి. వాళ్ళు పంపకపోతే బలవంతంగా తీసుకురండి, కానీ గౌరవం మర్యాద అనుకుంటూ నా కూతుర్ని బలివ్వకండి అంది సుమిత్ర భర్తతో. సుమిత్ర, నా మాట విను. రాధికకు పుల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది. అప్పుడు కూడా వాళ్ళు మారకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత రాధిక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాని అమ్మాయి పుట్టినందుకు అత్తవారింటి వాళ్ళ అఘాయిత్యాలు మరింత పెరిగాయి. ఈ ఇంట్లో ఉండాలంటే నీ నాన్నను అడిగి డబ్బు తీసుకురా, లేదా వరుణ్కు రెండో పెళ్లి చేస్తానని బెదిరించేవాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను, నాన్న వద్ద డబ్బులు లేవు అనింది రాధిక. ఇల్లుంది కదా, అది అమ్మేసేయమను అన్నది అత్తగారు. మీకు అమ్మాయి ఉంది కదా, తనకు ఇంత డబ్బిస్తారా అని అడిగింది రాధిక. ఎంత ధైర్యం నీకు, అమ్మకు ఎదురు చెబుతావా అని వరుణ్ కోపంతో రాధిక చెంపమీద కొట్టాడు. రాధికకు తల తిరిగిపోయింది. ఇక లోపలికి వెళ్లి అందరికీ టీ పెట్టు అనింది ఆడపడుచు. వంటగదికి వెళ్లిపోయింది రాధిక. అందరికీ టీ తీసుకుని వస్తుండగా ఆమె భర్త మరియు అత్తగారి మాటలు ఆమె చెవుల్లో పడ్డాయి. కొద్దిసేపు అక్కడే నిలబడి వారి మాటలు వినింది రాధిక. ఈసారి ఒప్పుకోకపోతే ముందు దీని కూతుర్ని చంపేసేయ్, తర్వాత నీ పెళ్ళాన్ని చంపేసేయ్, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకో అని చెప్పింది అత్తగారు. ఇది విని రాధిక కాలి కింద భూమి కదిలిపోయినట్టనిపించింది. కాసేపటికి తనని తాను నియంత్రించుకుని ఏమీ విననట్టు అందరికీ టీ ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నిద్రిస్తున్నప్పుడు రాధిక ఇంటి నుండి బయటికి వెళ్లి దారిలో వెళ్తున్న చెత్త ఎత్తే అబ్బాయి వద్ద ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, నేను నా కూతుర్ని తీసుకుని ఇవాళ కర్నూలు వస్తున్నాను. ఇక నేను ఇక్కడ ఉండలేను. ఇంతవరకు వాళ్ళు నన్నే హింసించారు, కానీ ఇప్పుడు నా కూతురిని వీళ్ళు వదలట్లేదు. నేను దీనిని సహించను. నేను ఇంటికి రావచ్చా అని అడగడానికి ఫోన్ చేశాను అనింది రాధిక. ఇవాళ మీరాను చూసుకోవటానికి సంబంధం వాళ్ళు వస్తున్నారు. కొద్దిసేపట్లో వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్నతో మాట్లాడి చెబుతాను అనింది తల్లి. సరే అమ్మా అని రాధిక ఫోన్ పెట్టేసింది. అదే రోజు అర్ధరాత్రి రాధిక ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తన అత్తవారింటి నుండి ఫోన్ వచ్చింది. సమయం ఉదయం 7 గంటలయ్యింది. ప్రశాంత్ గారు రాధిక విషయమై బయటికెళ్లారు. అప్పుడే గదిలోని ఫోన్ రింగ్ అవ్వటంతో సుమిత్ర వర్తమానంలోకి వచ్చింది. కాని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎటువంటి సమాచారం వినవలసి వస్తుందో అని సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీరా పరిగెత్తుతూ గదిలోపలికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపు గొంతు విని బోరున ఏడుస్తుంది మీరా. అంతలో ప్రశాంత్ ఇంటికి వచ్చారు. మీరాను చూసి తల్లి తండ్రి ఇద్దరూ భయపడిపోయారు. ఫోన్ పెట్టేశాక, అమ్మా, భగవంతుడు మనకు అన్యాయం చెయ్యలేదమ్మా. అక్క ఇక్కడి మహిళా మండలి సంస్థకు చేరింది. వారి మద్దతు సహాయంతో తన అత్తవారింటిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట. ఇది చెప్పటానికి అక్క ఫోన్ చేసింది అనింది మీరా. ఇది విన్న ప్రశాంత్ ఆనంద భాష్పాలతో త్వరగా లేచి భార్యతో చెప్పి రాధికను తీసుకురావడానికి వెళ్లారు. మధ్యాహ్నం తన కూతురు మరియు మనవరాలిని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కూతురు రాధికను చూసి సుమిత్ర గట్టిగా హత్తుకుని బాగా ఏడ్చింది. అప్పుడు ప్రశాంత్ గారికి ఒక ఫోన్ వచ్చింది. అటువైపు నుండి ప్రశాంత్ గారు, మీ కూతురు మీరా మాకు నచ్చిందని చెప్పారు. కానీ మేము ఇప్పుడు మీరా వివాహం చెయ్యాలని అనుకోవడం లేదు. ఆమె తన కాళ్ల మీద తను నిలబడి ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు పెళ్లి చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అక్కడే ఉన్న రాధిక వైపు చూస్తూ, నువ్వు కూడా నీ యూపీఎస్సీ పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టు.
నేను నా ఇద్దరు కూతుళ్ళు ఈ సమాజంలో గర్వంగా తలెత్తుకుని బ్రతకడం చూడాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇద్దరు కూతుళ్ళు నవ్వుతూ తండ్రిని గట్టిగా హత్తుకున్నారు. దాదాపు 6 నెలల తర్వాత రాధికకు వరుణ్తో విడాకులు కూడా అయిపోయాయి. రాధిక చాలా కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. చూస్తుండగా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. తన భార్యను వేధించిన వరుణ్ ఇప్పుడు తన చెల్లెలికి న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలలో వరుణ్ చెల్లెలికి పెళ్లి చేశారు. ఆమె అత్తింటి వారు కూడా రాధిక పట్ల వారు చేసినట్లే చేస్తున్నారు. తన చెల్లి అత్తగారింటిపై కంప్లైంట్ ఇవ్వాలని తన తల్లి సోదరితో కలిసి ఎస్పీ ఆఫీసుకు వెళ్లాడు వరుణ్. కానీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీ లేరు. వరుణ్ పేపర్పై కంప్లైంట్ రాసి టేబుల్ మీద పెట్టి ఎస్పీ కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటికి ఎస్పీ యూనిఫామ్లో ఒక మహిళ వేగంగా వచ్చి కూర్చుంది. ఆమెను చూసి వరుణ్ భయపడ్డాడు. ఎందుకంటే ఆమె వేరెవరో కాదు, అతని మాజీ భార్య రాధిక. రాధిక కూడా అతన్ని గుర్తించింది. వరుణ్ చెల్లెలి శరీరం మీద ఉన్న గాయాలను చూసి రాధికకు తన గతం గుర్తుకు వచ్చింది. తన ముందు ఉన్న కంప్లైంట్ కాగితాలు చూసింది. వరకట్న వేధింపుల కేసు. మరింత కట్నం కోసం మీ చెల్లిని వేధిస్తున్నారా? ఈ రోజుల్లో ఇది చాలా సాధారణమైపోయింది కదా వరుణ్ అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ వరుణ్ని అడిగింది రాధిక. సమాధానం చెప్పలేక వరుణ్ సిగ్గుతో తల వంచుకున్నాడు. తల్లి చెల్లితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.